హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ అండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ ఏంటంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎస్సీకి 15 పోస్టులు, ఎస్టీకి 26 పోస్టులు, ఓబీసీకి 33 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. యాక్చువల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ మీకు April 5th వరకు ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది ఒక నవరత్న కంపెనీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నవరత్న కంపెనీ. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఓకే. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ బ్యాక్లాగ్ పొజిషన్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఆపరేటర్ ట్రైనీ కెమికల్ అండి. మొదటి కేటగిరీ పొజిషన్ ఇది, ఆపరేటర్ ట్రైనీ కెమికల్. టోటల్గా 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 11, ఎస్టీకి 13 అండ్ ఓబీసీకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైం రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలండి. బీఎస్సీ కెమిస్ట్రీ అనేది ఫుల్ టైం రెగ్యులర్ బీఎస్సీ అయి ఉండాలి. అండ్ అలానే మీ 3 years కోర్సులో ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఓకేనా. అండ్ దాంతోపాటు 3 years బీఎస్సీతో పాటు మీకు ఎన్సీవీటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, దీంట్లో మీకు 1 year కోర్స్ చేసిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ మీకు బీఎస్సీ డిగ్రీ ఏదైతే అడిగాడో దాంట్లో ఓబీసీ వాళ్ళకి 55% మార్క్స్ ఉండాలి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఈ ఆపరేటర్ అయిన కెమికల్ ప్లాంట్కి చూసుకుంటే కెమికల్కి మీకు శాలరీ ఎంత అంటే 22,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి. ఎస్సీ, ఎస్టీకి 35 years, ఓబీసీకి 33 years వరకు ఉండొచ్చు. ఓకేనా. అండ్ మీకు బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు డిప్లొమా కెమికల్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. ఆర్ అని అడిగాడు కదా క్వాలిఫికేషన్లో, డిప్లొమా కెమికల్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా 1 year అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ నుంచి మీకు 1 year అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. అంటే బీఎస్సీతో పాటు 1 year అప్రెంటిస్, లేదనుకుంటే డిప్లొమా తాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. అండ్ ది పర్సంటేజ్ దీనికి కూడా సేమ్ అండి. 55% ఫర్ ఓబీసీ, 50 ఫర్ ఎస్సీ, ఎస్టీ అనమాట. అండ్ ఏజ్ క్రైటీరియా కూడా సేమ్. ఎస్సీ, ఎస్టీకి 35 years అండ్ ఓబీసీకి 33 years. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ కూడా అడిగాడు. అంటే మీది డిప్లొమో శాండ్విచ్ కోర్స్ అండి అనుకోండి, 3.5 years కానీ 4 years కానీ మీకు డిప్లొమో కోర్స్ ఉంటే మీకు అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదనమాట. ఓకేనా. బీఎస్సీ డిప్లొమో 3 years కోర్స్ అయితే అప్రెంటిస్ 1 year ఉండాలి. లేదు మీ శాండ్విచ్ కోర్సు 3.5 years కానీ 4 years కానీ అయితే మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ పర్సంటేజు అండ్ అలానే ఏజ్ క్రైటీరియా అన్నిటికీ కూడా కామన్. అండ్ నెక్స్ట్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 అండి. దీనికి మీకు ఎస్ఎస్సితో పాటు సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇందులో మీకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా ఎస్టీ కేటగిరీకి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ అనేది 35 years వరకు ఉండొచ్చు ఎస్టీ కేటగిరీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 years మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఫైర్ మ్యాన్ అండి. ఈ ఫైర్ మ్యాన్కి కూడా ఎస్ఎస్సితో పాటు 6 months ఫైర్ మ్యాన్ సర్టిఫికేషన్ ఉండాలి. ఇది కూడా మీకు ఎస్టీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే 34 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఈ ఫైర్ మ్యాన్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే నర్స్ అండి. నర్స్ గ్రేడ్ 2 చూసుకుంటే మీకు హెచ్ఎస్సి అంటే ఇంటర్మీడియట్తో పాటు 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ దీనికి ఏంటంటే పర్సంటేజ్ కూడా అడిగాడు. ఇక్కడ మీకు ఒకటే వేకెన్సీ ఉంది, ఎస్సీ కేటగిరీకి ఒకటే వేకెన్సీ ఉంది. మీకు 50% మార్క్స్ అనేది ఉండాలన్నమాట బీఎస్సీ నర్సింగ్లో కానీ, అండ్ అలానే 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్లో కానీ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ చూసుకుంటే 36 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట, చేసి ఉండాలి మీరు కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే టెక్నీషియన్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ ఫిజిక్స్ ఉండాలి. అండ్ అలానే 3 ఇయర్స్ బీఎస్సీ రెగ్యులర్ బీఎస్సీ 3 ఇయర్స్ ఉండాలి కోర్స్ అనేది. అండ్ అలానే మీకు ఫిజిక్స్లో ఉండాలి బీఎస్సీ అనేది. దాంతోపాటు కెమిస్ట్రీ అనేది మీ బీఎస్సీ 3 ఇయర్స్ కోర్సులో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు 1 ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకేనా. అండ్ అలానే మీకు పర్సంటేజ్ అనేది 50% ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఎస్టీ కేటగిరీకి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని. కొన్ని పోస్టులకి కొన్ని కేటగిరీస్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్టీ కేటగిరీకి 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 3 ఇయర్స్ డిప్లొమో విత్ 1 ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ 3 ఇయర్స్ డిప్లొమో కాకుండా మీకు శాండ్విచ్ కోర్స్ అనుకోండి, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏమీ కూడా అవసరం లేదు. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మీకు క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ అనేది 50% అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ అలానే టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్, దీనికి కూడా అంతేనండి. రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమో ఎలక్ట్రికల్ అలైడ్ బ్రాంచెస్లో డిప్లొమో ఉండి 1 ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే దీంతోపాటు శాండ్విచ్ కోర్స్ అనుకోండి, మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే టెక్నీషియన్ మెకానికల్, దీనికి కూడా అంతే అండి. డిప్లొమోలో మెకానికల్ అండ్ అలైడ్ గ్రూప్లో మీకు 3 ఇయర్స్ కోర్స్ ఉంటే 1 ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ అలానే మీకు శాండ్విచ్ కోర్స్ అనుకోండి, వితౌట్ ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేయొచ్చు. వితౌట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మీరు అప్లై చేయొచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఫీజు పేమెంట్కి రిలాక్సేషన్ ఉంది. ఎవరెవరికి అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కట్ ఆఫ్ డేట్ ఏది అంటే February 1 అనమాట. ఈలోపే మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండాలి. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నాన్ రిఫండబుల్ 700 రూపీస్ మీరు ఆన్లైన్లో పే చేయాలి. అది కూడా ఓబీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే పే చేయాలి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇచ్చాడండి. ఆపరేటర్ ట్రైనీ, టెక్నీషియన్ ట్రైనీ, అలాగే బాయిలర్ ఆపరేటరు, జూనియర్ ఫైర్ మ్యాన్ ఇవన్నిటికీ ఎలా ఉంటుందో ఇచ్చాడు. అండ్ అలాగే నర్స్ కేటగిరీ పొజిషన్కి ఎలా ఉంటుందో ఇచ్చాడు. అండ్ శాలరీ అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుందండి. ఈ ట్రైనింగ్లో 9,000 రూపీస్ స్టైఫండ్ ఉంటుంది. అలాగే హాస్టల్ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ అలానే దాంతోపాటు 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఆపరేటర్ టెక్నీషియన్ ట్రైనింగ్కి అయితే 22,000 నుంచి 60,000 పే స్కేల్ అనేది ఉంటుంది. మీకు 46,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అలానే మీకు బాయిలర్ ఆపరేటర్ చూసుకుంటే 42,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే జూనియర్ ఫైర్ మ్యాన్కి 37,000 పైనే శాలరీ ఉంటుంది. అండ్ నర్స్ పొజిషన్ చూసుకుంటే మీకు 46,000 రూపాయల పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. మంచి ప్యాకేజ్ అండి. సో డెఫినెట్గా అందరూ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు ముంబైలో మాత్రమే ఉంటుందండి, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ మీ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అండ్ 20 క్వశ్చన్స్ జనరల్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వీటిపైన మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి. ఓకేనా. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే రైట్ ఆన్సర్కి 2 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది పోతుంది అనమాట. అండ్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ చూసుకుంటే మీకు 1:7 రేషియోలో మీకు స్కిల్ టెస్ట్కి పంపిస్తారు. అంటే మీరు రాసిన ఆన్లైన్ ఎగ్జామ్ నుంచి ఒక పోస్ట్కి 7 సెలెక్ట్ చేసి స్కిల్ టెస్ట్కి పంపిస్తారనమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, దాని నుంచి ఫైనల్ మెరిట్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి దేర్ ఈజ్ నో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదండి. ఓన్లీ మీకు స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 55% వస్తే క్వాలిఫై అయిపోయినట్టు అనమాట. ఓకేనా. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పాను కదా, అన్ని కేటగిరీస్ కూడా సేమ్ అండి. అండ్ ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు రాసిన ఎగ్జామినేషన్ మాత్రం మీదే డిపెండ్ అవుతుంది ఆన్లైన్ టెస్ట్. ఓకేనా. అండ్ తర్వాత ఫైనల్గా
ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.